నా పేరు ఓం కుమార్, మాది కల్వచెల్ల. మా నాన్నగారికి జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే టెస్టులో పోస్టెడ్ క్యాన్సర్ అని చెప్పి తెలిసింది. వేరే హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక 45 days రేడియేషన్ చేయడం జరుగుతుంది, తర్వాత కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నారు. అట్లా అనేసరికి మాకు కొంచెం భయం అనిపించింది. అన్ని రోజులు అనేసరికి అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కిమ్స్ హాస్పిటల్లో చేస్తారని చెప్పారు, మంచిగా చేస్తారు అని చెప్పారు. అయితే అప్పుడు తెలుసుకుంటే ప్రశాంత్ సారు అందులో బాగా చేస్తారని చెప్పి తెలిసింది. హాస్పిటల్కి వచ్చి సార్ను అడగడం జరిగింది. దాని ద్వారా మాకు అక్కడ కొన్ని రకాల ట్రీట్మెంట్లు చెప్పాడు. అందులో తుల్షా ప్రో అనేది చెప్పాడు. దాని తుల్షా ప్రోలో చెప్పింది ఏంటంటే మాకు బాడీకి స్టిచ్చెస్ కానీ ఎలాంటి హోల్స్ కానీ ఉండకుండా వెంటనే అయిపోతుంది అని చెప్పారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేయని చెప్పారు. చెప్పినట్టే సారు అట్లనే ఆపరేషన్ చేశారు. సేమ్ అట్లనే జరిగింది. చేసిన తర్వాత ఈవినింగ్ చేశారు. మార్నింగ్ నడుచుకుంటా ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటట్టు అయిపోయింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. బాడీలో కూడా మాకు ఎలాంటి నొప్పి అనేది తెలియలేదు. మాకు అది బాగా అనిపించింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కూడా ఇట్లా చేయించుకుంటే, తుల్షా ప్రో ద్వారా చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది చాలా మంచిగా ఉంది. ఎవరైనా కూడా చేయించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు కిమ్స్ హాస్పిటల్ అండ్ ప్రశాంత్ సార్ గారికి. నా పేరు మెండ రాజమౌళి, మా గ్రామం కల్వచెల్ల. ఫ్రెండ్స్తో కలిసి హాస్పిటల్కు జనరల్గా వెళ్ళాము. అక్కడ వాళ్ళతో నేను కూడా టెస్ట్ చేయించాను. ఆ టెస్టింగ్లో కొంచెం ఈ ప్రోస్టేజ్ ప్రాబ్లము అన్నట్టుగా తెలుసుట్లో అక్కడ అడిగాము వాళ్ళను. అడిగితే హైదరాబాద్లో తెలుసుకోండి, మీరు హైదరాబాద్ వెళ్ళండి అని అంటే హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడ ప్రశాంత్ సార్ పేరు చెప్పారు. సార్ తోటి మాట్లాడేసి రిపోర్ట్స్ చూపిస్తే బయాప్సీ చేపిస్తే దాంట్లో క్యాన్సర్, పోస్టర్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. దాని అయిన తర్వాత సార్ ఏం చేశాడు, మరి మీరు ఆపరేషన్ చేస్తేనే బాగుంటుంది, చేసుకోవాలి అని అన్నారు. అందువల్లే అది సార్ కొన్ని ఆపరేషన్స్, ఇంతకుముందు ఉన్న ఆపరేషన్స్ ఇట్లా ఉంటాయి అని అన్నీ చెప్పాడు. అది చెప్పుతూ కొత్తగా మనకు ఇండియాలో ఫస్ట్ టైం కిమ్స్లో హాస్పిటల్ సికింద్రాబాద్లో మనకు కొత్తగా తుల్షా అనే ఆపరేషను వచ్చింది. అది చాలా మనకు ఏ నొప్పి కానీ, అది చేస్తే హోల్స్ కానీ, బ్లడ్ కానీ రావడం, కట్టింగ్, ఇట్లా స్టిచెస్ ఏమి ఉండయి, బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పారు. చెప్తే మేము దానికి మా బాబుని అడిగేసి నేను దానికి డిసైడ్ అయ్యాను, ఆపరేషన్ చేసుకుంటాను అనేసి చెప్తే సార్కి చెప్పాను, సార్ నాకు ఇదే చేసుకుంటాను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక 1 weekలో మీకు ఫోన్ చేస్తామండి, మీరు వచ్చేయండి అని అన్నారు. సారు మాకు 1 weekలో ఫోన్ చేశాడు. మేము నిన్న 23కి వచ్చాము. 24 రోజు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా వచ్చేటప్పుడు ఎంత ప్రాబ్లంతో ఉన్నానో, వెళ్ళే టైంలో అసలు నేను ఆపరేషన్ చేయించుకున్నానా లేదా, ఎంత బాగున్నది అనేసి చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు హోల్స్ కానీ, టచెస్ కానీ, బ్లడ్ రావడం ఇట్లాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా, కనీసం నొప్పి కూడా లేదు నాకు బాడీలో. కాబట్టి మన ఈ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ ప్రశాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన పబ్లిక్ కూడా చాలామంది ఈ విషయంలో బాధపడుతున్నారు కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోవాలి.